స్పిరిట్ సినిమా నుంచి ఫస్ట్ లుక్ వచ్చింది ఫోటో ప్రభాస్ గారిది. ఎట్లా అనిపిస్తుంది మీకు? అది ప్రభాస్ గురించి చెప్పాలంటే అన్న, చిన్న పిల్లన్నా చెప్తుంది, చిన్న బాబు అన్నా చెప్తారు, రేపు మాప పోయిన ముసలి కూడా చెప్తాడు. ప్రభాస్ గురించి చెప్పాలా? ఆ కట్అవుట్ నాకే మూడు వచ్చింది ప్రభాస్ని చూసి. మీరు ఏమనుకుంటున్నారు? అయ్యయ్యో, కానీ ఆ లుక్ బాగుంది అబ్బా. ప్రభాస్ని చూసి సూపర్ ఉన్నాడు ప్రభాస్, మామూలు. ఆ కత్తుకట్లు సేమ్ నన్ను కూడా అంటది మా నాన్నమ్మ, ప్రభాస్లా ఉండవని ఫేస్ కట్టు చూసావు, ఒకలా ఉంది ఫేస్ కట్టు. అది ఇప్పుడు ఏదైనా చెప్పండి, కానీ అందరూ హీరోని ఎవరు పెడతాడని ఆలోచిస్తున్నా ప్రభాస్కి. హాయ్ బాబోయ్, ఇంక చెప్పాల్సిన లేదు. అన్నయ్య ఆడేసుకుంటాడు, నలిపేస్తాడు పువ్వుని. అన్నయ్యకి మామూలు చెప్పాల్సిన లేదు. ఆటగాడు అన్నయ్య, ప్రభాస్ అన్నయ్య ఆట ఆడి ముడుకుల్లో గుంజిపోయింది అన్నయ్యకి. అది చెప్పండి. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ గారి సినిమాలు అంటే ఇప్పుడు అర్జున్ రెడ్డి కావచ్చు, యానిమల్ కావచ్చు, ఈ సినిమా ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? ఈ సినిమా చెప్పవసరం లేదు, మనం మామూలుగా గూగుల్ కొట్టుకుంటాం చూసావా, ఆ టైపులో ఉంటుంది, మామూలుగా ఉండదు. అవి బాబు మామూలు డైరెక్ట్దే మామూలుగా ఉంటుందండి. ఇంకా ప్రభాస్ అని వచ్చాడు అనుకో, ఒక్క అడుగు అంతే, మొత్తం అమ్మాయిలు అందరూ నలిపేస్తాడు. అది చేస్తాడు. నువ్వు చిన్నగా చెప్తున్నావు ఏంటమ్మా? నువ్వు రేపు మాపో చూడు, మామూలుగా ఉండదు. నువ్వే ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్సా? కాదు, కానీ ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్ అయిపోతావు. నువ్వు కాదు, నీ ఫ్రెండ్ని అందరినీ ఫ్యాన్ చేసేస్తావు. ప్రభాస్ని చూస్తే కట్అవుట్లు పెట్టుకుని పరిగెడుతున్నారు. ఇప్పుడు ప్రభాస్ అని ఒకసారి ఆ సినిమా చూసాడు, ఇంకా పిసుకోవడమే, ఇంకా కట్అవుట్లు. బ్రో, ఒళ్ళంతా గాయాలు, సిగరెట్, చేతిలో మందు బాటిల్, ఎట్లా అనిపిస్తుంది? స్టైల్ మామూలుగా ఉండదు, ఇలా కూడా చూసావా, సిగరెట్ కాల్చడం, ఆ లుక్ ఇలాగ ఉంటుంది సేమ్, కానీ కత్తికాట్లు లేవు, మామూలుగా ఉండదు. అన్ని ప్రభాస్ అన్ని మామూలుగా కూడా ఆ గీతలు పెట్టమన్నది నేనే. అంటే అన్నయ్య మామూలుగా కత్తికాట్లు ఉన్నాయనుకో, మంచి రసకుడు కదా, కొద్ది వెరైటీగా ఉంటుందని. అది లుక్ ప్రభాస్ కాదు, ఏంటంటే లుక్ తెచ్చింది ప్రభాస్. ఏంటో మాట్లాడింది ఆ లుక్ కోసమే కదా నేను కూడా టీ షర్ట్ వేసుకుని బనీలు వేసుకున్నా. ఆయన లుక్కే మనం పట్టిస్తున్నాం. ఒకటి గుర్తుపెట్టుకో, అన్నయ్య ఒకటి చిన్నదే శాంపుల్ వదిలాడు, ఇంకా చాలా ఉంది అన్నయ్య దగ్గర. దాచాడు డైరెక్టర్, అన్నీ వదులుతూ ఉంటాడు. చాలా మంది కుళ్ళుకొని చేస్తారు ప్రభాస్ కోసం, మామూలుగా ఉండదు. నాకే మూడు వచ్చాడు ప్రభాస్ అంటే, నువ్వు మామూలుగా చెప్తున్నావు అమ్మ. నీకు మళ్ళీ బొట్టు పెట్టి చెప్పాలమ్మా. ఓ ఈ బాబోయ్, ప్రభాస్ కోసం కొట్టుకొని చేస్తున్నారు. మనకు ఇప్పుడు మొన్న ఆగస్టు 15 జరిగిందా? ఏం జరిగింది మొన్న? రాజేష్ జరిగిందా? చాలా మంది అమ్మాయిలు తొంగి చూశారు. ఒక అమ్మాయి లేపితే నా చెంప మీద కొట్టింది. లేపితే ప్రభాస్నే లేపాలన్నది. అయ్యి బాబాయ్ అనుకున్నా, కానీ ప్రభాస్కి వచ్చే జన్మలో మళ్ళీ ప్రభాస్ వాళ్ళ నాన్న కింద పుడితే బాగుంది, ప్రభాస్లో ఓటం వస్తుందని. అది చెప్పండి. థ్యాంక్ యూ. ఓకే బ్రో.